పాల్ రాజమండ్రి పర్యటన ప్రభావం. పాల్ రాజమండ్రి పర్యటించిన సందర్భంలో హంటర్ మద్రాసు వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చేసరికి విద్యార్థులు పూర్తిగా పాల్ పర్యటనతో ప్రభావితులై వందే మాతరం బ్యాడ్జీలు ధరించి కళాశాలకు హాజరయ్యారు. అంతేకాకుండా ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో చదువుతున్న గాడిచెర్ల హరిసర్వోత్తమరావు పాలు పర్యటన సందర్భంగా స్వాగత పత్రం సమర్పించాడు. స్వరాజ్యం సాధించడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని విన్నవించాడు. హంటర్ ఉపాధ్యాయ శిక్షణా కళాశాల కూడా ప్రిన్సిపాల్. ఆయన ఈ సంఘటనల పట్ల ఆగ్రహోదగ్రుడై వందే మాతరం ఉద్యమాన్ని కఠిన చర్యల ద్వారా మొగ్గలోనే తుంచేయాలని సంకల్పించాడు. ఏప్రిల్ 19, 20, 23 తేదీల్లో పాలు ఉపన్యాసాలు రాజమండ్రిలో పూర్తయి విజయవాడకు చేరుకున్న తర్వాత 24వ తేదీన అర్ధ సంవత్సరం పరీక్షలు రాస్తున్న BA విద్యార్థుల గదిలో ప్రవేశించి వారు ధరించిన వందే మాతరం బ్యాడ్జీలను తీసివేయమని ఆదేశించాడు. విద్యార్థులు అతని మాట శిరసావహించారు. హంటర్ మరో గదిలోకి వెళ్ళి అక్కడ విద్యార్థులను కూడా బ్యాడ్జీలను తీసివేయాలని ఆదేశించాడు. కొందరు నిరాకరించారు. ఆగ్రహోదగ్రుడైన హంటర్ వారిని మందలిస్తుండగా బయట నుంచి ఎవరో వందే మాతరం ఎలుగెత్తి అరిచారు. దాంతో BA విద్యార్థులతో సహా విద్యార్థులంతా తిరిగి బ్యాడ్జీలను ధరించి వందే మాతరం అంటూ నినాదాలు ఇస్తూ పరీక్షలు మానేసి బయటకు వచ్చారు. అప్పుడు హంటర్ వారిని 2 నిమిషాల్లో బ్యాడ్జీలను తీసివేయడం కానీ లేదా కళాశాల ప్రాంగణం వదిలి వెళ్ళడం కానీ చేయాలని ఆదేశించగా విద్యార్థులందరూ కళాశాల వదిలి వెళ్ళారు. హంటర్ వారిపై కఠిన చర్యలు తీసుకున్నాడు. హరిసర్వోత్తమరావును కళాశాల నుంచి బహిష్కరించడమే కాకుండా ప్రభుత్వోద్యోగానికి అనర్హుడిగా కూడా ప్రకటించాడు. రామచంద్రరావు BA పరీక్షలకు హాజరు కాకూడదని, ప్రభుత్వోద్యోగానికి అనర్హుడని ప్రకటించాడు. మొత్తం 222 మంది విద్యార్థుల్లో 138 మందిని 1 ఏడాది పాటు డిబార్ చేశాడు. ఆంధ్ర విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొనడం ఈ సంఘటనతోనే ప్రారంభమైనదిగా చెప్తారు చరిత్ర విశ్లేషకులు. విద్యార్థుల పక్షాన BN శర్మ, న్యాపతి సుబ్బారావు జోక్యం చేసుకుని వారిని తిరిగి కళాశాలలో చేర్చుకోమని హంటర్ను కోరినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే మనం జీవించలేమని బ్రిటిష్ ప్రభుత్వం అనుకుంటోంది. వారి ఆలోచన తప్పని మనం నిరూపించాలి. మనం జాతీయ విద్యాలయాలు స్థాపించి ఏ విధంగానైనా పిల్లలకు విద్య నేర్పాలి అని ఓ దేశాభిమాని కృష్ణా పత్రికకు ఉత్తరం రాశాడు. అప్పుడు ఆ పత్రిక, ఓ విద్యార్థులారా, నిరాశ చెందకండి, న్యాయం మీ పక్షాన ఉంది, భగవంతుని దయ వల్ల మీరు స్వరాజ్య నాయకులు కాగలరు అని వారిని ఉత్సాహపరిచింది. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు కాలేజీ నుండి బహిష్కృతుడైన తర్వాత విజయవాడ చేరి సంఘ సంస్కరణకు, మచిలీపట్నం జాతీయ కళాశాల స్థాపనకు కృషి చేశాడు. అంతేకాదు బోడి నారాయణరావు ప్రచురణకర్తగా, తాను సంపాదకుడిగా స్వరాజ్య అనే పత్రిక స్థాపించాడు. తిరునల్వేలిలో జరిగిన ఓ సంఘటనలో 2 భారతీయులు హతులు కాగా దాని గురించి గాడిచెర్ల స్వరాజ్యంలో వ్యాసం రాశాడు. దాంతో గాడిచెర్లకు 3 ఏళ్ల శిక్ష, బోడి నారాయణరావుకు 6 నెలల శిక్ష పడింది. వందే మాతర ఉద్యమంలో జైలుకు వెళ్ళిన ఆంధ్ర నాయకుల్లో వీరిద్దరూ మొదటివారు. రాజమండ్రి కళాశాల సంఘటన ఆనాటి జాతీయోద్యమానికి ప్రసాదించిన నాయకుడు గాడిచెర్ల.